విభూవర ధారావాహిక 13వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. కాశీలో గంగా స్నానం చేస్తూ ఉంటారు విజయేంద్ర స్వామీజీ. ఆయనకు దగ్గరలోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డీఐజీ ఆఫ్ పోలీసు కాశ్యప శర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యప శర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు స్వామీజీ. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. అనాథబాలుడు విజయశర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. పిల్లలతో యాత్రకు వెళ్ళిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయశర్మ కాశ్యప శర్మల్ని వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. కాలేజీ చదువు కోసం పిల్లలిద్దరినీ మురళీమోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మ గారు. స్వామీజీ తిరిగి కనపడి గంగ కారణంగా కాశ్యప్కు స్థానచలనం ఉందని చెబుతాడు. గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్. దుర్గారావు వల్ల ప్రమాదాన్ని శంకించి గంగా కాశ్యప్లను వేరే ఊరి కాలేజీలో చేరుస్తారు. చదువు పూర్తయ్యాక కాశ్యప్ గంగాల వివాహం జరిపించాలని కోరుతారు మురళీమోహన్ గారి సోదరుడు శాంతకుమార్. ఇక విభూవర ధారావాహిక 13వ భాగం వినండి. దుర్గారావు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఢిల్లీకి వెళ్ళి ఉన్న ఎమ్మెల్యే భీమారావు తిరిగి వచ్చాడు. ఎలక్షన్స్ దగ్గరకొచ్చాయి. ఢిల్లీలో జరిగిన హోమ్ మినిస్టర్ మీటింగ్లో ఎలక్షన్స్ తర్వాత భీమారావు గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ ఛాన్స్ వచ్చేలా చేస్తానని చీఫ్ మినిస్టర్ శతకోటి శంకర్రావు భీమారావుకు ఆశను చూపించాడు. ఎలక్షన్లో తమ పార్టీ రాష్ట్రంలో గెలవాలని, గెలిపించాలని, తాను సెంట్రల్ మినిస్టర్ కావాలని భీమారావు నిర్ణయించుకున్నాడు. ఊరికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి భోజనాల సమయంలో దుర్గారావు, నాయనా, ఏందిరా, ప్రిన్సిపాల్ని పిలిపించు. ఎందుకు? నన్ను కొట్టినవాడిని విచారించవా? అది ముగిసిపోయిన కథ. దాన్ని కలయబెట్టి నా పరువును తీసుకోవడం నాకిష్టం లేదు. నాకు తెలిసిన విషయం తప్పు నీదే అంట. నీవు కోరినట్టుగా నేను ప్రిన్సిపాల్ మహమ్మద్తో యగాదిగా మాట్లాడలేనురా. కారణం 3 నెలల్లో ఎలక్షన్. వాళ్ల కులం ఓట్లన్నీ మన పార్టీకి పడాలంటే మహమ్మద్తో నేను నీ గొడవను గురించి మాట్లాడకూడదు. వారివి 30,000 ఓట్లు పైగా ఉన్నాయి. ఆ వర్గానికి మనం వ్యతిరేకమైతే మనం ఓడిపోతాం. అందుకని నీవు కుదురుగుండా కొంపలో పడుండు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకు. అర్థమైందా? ఆవేశంగా చెప్పాడు భీమారావు. దుర్గారావు పెదవిని విరిచి తల ఆడించాడు. తల్లి కావేరి, ఒరేయ్, ఆ విషయాన్ని మర్చిపో. మీ నాయనకు ఎలక్షన్ ప్రచారంలో సాయం చెయ్యి. 10 మంది చేత మంచివాడు వినిపించుకో. కోపం తాపం చేటు తెలుసుకో అన్నయంగా చెప్పింది. తలాడించి వారి దగ్గర నుండి తన గదికి వెళ్ళిపోయాడు. తల్లి తండ్రికి చెప్పిన మంచి మాటలు దుర్గారావుకు రుచించలేదు. అతని మనసులో గంగా కాశ్యపుల పట్ల ఆగ్రహావేశాలు చల్లారలేదు. పగ ప్రతీకార వాంఛ అతని మనస్సుకు గ్రహణంగా కమ్ముకున్నాయి. దుర్గారావుకు 2 ప్రియమిత్రులు, రాహు కేతువుల్లాంటి వారు నరహరి, మురారి. వారిరువురిని పిలిచి గంగా కాశ్యపుల గురించి విచారించి వారు ఎక్కడ ఉన్నది తనకు తెలియజేయాలని ఆజ్ఞాపించాడు. వారు కాలేజీ మగపిల్లలను కొందరిని కలిసి గంగా కాశ్యపులను గురించి విచారించారు. కొందరు మాకు వారిని గురించి తెలియదన్నారు. కొందరు వారిద్దరూ లవర్స్, ఇంట్లో వారి వివాహానికి సమ్మతం లేదు, ఆ కారణంగా వారు ఎటో పారిపోయారు అన్నారు. తమకు తెలిసిన వార్తను నరహరి, మురారీలు దుర్గారావుకు తెలియజేశారు. వారు చెప్పిన గాలి వార్తను దుర్గారావు నమ్మలేదు. ఎలక్షన్ డేట్ అనౌన్స్ అయింది. అన్ని పార్టీల వారు తీవ్రంగా రాత్రింబవళ్లు ప్రచారం చేయసాగారు. దుర్గారావు అతని మిత్రులు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. ఇల్లు తిరిగి భీమారావుకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరారు. లేబర్ కాలనీ పేద జనాలకు మందును, ఓటుకు 1000 రూపాయల చొప్పున పంచిపెట్టారు. ప్రచారం ముగిసింది. పోలింగ్ పకడ్బందీగా జరిగింది. ఎంతో రచ్చరచ్చగా ఉన్న ఊరు సద్దుమణిగింది. నిర్ణీత తేదీన ఓట్ల లెక్కింపు జరిగింది.
మొత్తం స్థానాల్లో భుజంగరావు వర్గం 16 స్థానాల్లో గెలిచింది. అపోజిషన్ పార్టీకి అఖండ విజయం. భీమారావు డిపాజిట్ కోల్పోయాడు. నెత్తిన గుడ్డ వేసుకుని కన్నీరు కార్చాడు. వీరి నాయకుడు శతకోటి శంకరయ్య కూడా డిపాజిట్ కోల్పోయాడు. జనం తలుచుకుంటే రాజు కింకరుడవుతాడు, కింకరుడు రాజవుతాడు. భీమారావు ఢిల్లీ మంత్రి ఆశ అడియాసగా మారిపోయింది. జనాలను నోటికొచ్చినట్లు తిట్టాడు. దానికి దుర్గారావు వంతపాడాడు. భీమారావు పవర్ పోయింది. వేలు ఖర్చు పెట్టి నష్టపోయినందుకు బాధపడ్డాడు. ప్రజల మీద ద్వేషం పెరిగింది. చేజారిపోయిన ధనాన్ని తిరిగి అక్రమ వ్యాపారాల మూలంగా సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. విజయ్ కాశ్యపులు విడిపోయినందుకు కొన్ని రోజులు విచారపడ్డా ఆ తర్వాత చదువుపై పూర్తి ధ్యాసను మళ్లించారు. 4:30కు లేచి కాలకృత్యాదులు, వ్యాయామం, యోగాసనాలు చేయడం ప్రారంభించేవారు. జనరల్ నాలెడ్జ్ బుక్స్ను తీరిక సమయాల్లో చదివేవారు. విజయ్ నెలకొకసారి గుంటూరుకు వెళ్ళి కాశ్యప్ యోగక్షేమాలను విచారించి గంగ విషయంలో జాగ్రత్తగా, త్వరపడకుండా నిగ్రహంగా ఉండాలని హెచ్చరించి, దైవధ్యానం అన్ని సమస్యలకు పరిష్కార మార్గమని తన తండ్రి రామశర్మ చెప్పిన మాటల్ని కాశ్యప్కు గుర్తు చేసి వస్తూ ఉండేవారు. తాను తీరిక సమయంలో ధ్యానాన్ని సాగించేవాడు. తొలుత అరగంట, కొంతకాలం తర్వాత గంట సమయం ధ్యానంలో గడిపేవాడు విజయ్. ఆ ధ్యాన సమయంలో అతనికి వారు చిన్న వయసులో విజయవాడలో చూసిన స్వామీజీ, బిఏ తొలి సంవత్సరం పరీక్షల అనంతరం శ్రీశైల యాత్ర సమయంలో పునర్దర్శనాన్ని ప్రసాదించిన ఆ స్వామీజీ కళ్ల ముందు నిలిచేవారు. ఏదో సందేశాలను చెప్పేవారు. ధ్యానానంతరం విజయ్ కళ్ళు తెరిస్తే అతని మనసుకు ఎంతో ప్రశాంతత, ఆనందం లభించేది. ఆగ్రహావేశాలు పూర్తిగా సమసిపోయాయి. కాలచక్రం ప్రశాంతంగా 2 చుట్లు తిరిగింది. 3వ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. సెలవులిచ్చారు. విజయ్ మనస్సున ఎంతో కాలంగా అరుణాచలాన్ని, శ్రీ రమణుల ఆశ్రమాన్ని దర్శించాలనే సంకల్పం. మురళీమోహన్ గారితో చర్చించారు. అరుణాచలంలో మహోన్నత శివాలయాన్ని పరమశివుల ఆజ్ఞ ప్రకారం విశ్వకర్మ నిర్మించారట. అక్కడి శివలింగం అగ్నిరూపం. ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశానికి అరుణపురం అని పేరు. అరుణాచలగిరి అతి ప్రాచీనమైనది. హిమాలయ పర్వతాల కన్నా ముందు ఉద్భవించింది. అరుణాచలగిరి ప్రదక్షిణం చేయటం వలన ఆరోగ్యం, ఇష్టకామితం సిద్ధించును. ప్రతి పౌర్ణమి నాడు వేలాది మంది భక్తులు ఆ మహోన్నత గిరి ప్రదక్షిణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. 14 కిలోమీటర్ల వృత్తాకారంలో ఆ గిరి వెలసి ఉంది. ఆ మహాక్షేత్రంలో భారతీయ హైందవ ఋషి పుంగవులు, యోగి జీవన్ముక్తులు, ప్రపంచ ప్రఖ్యాత పరమ గురువులు అయిన శ్రీ రమణ భగవాన్ల ఆశ్రమం ఉంది. వాటన్నిటినీ చూడాలని విజయ్ ఆకాంక్ష. పుస్తకాలు చదివి తెలుసుకున్న విషయం అది. విజయ్ తన తిరువన్నామలై ప్రయాణం గురించి కాశ్యప్కు ఫోన్లో చెప్పాడు. విజయ్ ప్రోగ్రాంను అడిగి తెలుసుకున్నాడు కాశ్యప్. తను వస్తున్నట్లుగా విజయ్కి చెప్పాడు. శాంతకుమార్ గారికి చెప్పి విజయ్ తిరువన్నామలైకి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. గంగా పెద్ద తల్లిదండ్రులకు చెప్పి కాశ్యప్తో నెల్లూరుకు బయలుదేరింది. గంగా, కాశ్యప్, విజయ్లు అక్కడి నుండి అరుణాచలం బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు వారు అరుణాచలం చేరారు. ముగ్గురి మనస్సున పరమ ఆనందం. అరుణాచలానికి దక్షిణ వారణాసి అని పేరు. ముగ్గురు బాడుగ గది తీసుకుని స్నానం చేసి బట్టలు మార్చుకొని శివాలయానికి వెళ్ళి జగత్మాతా పితలను దర్శించారు. తీర్థప్రసాదాలను స్వీకరించి హోటల్లో భోజనం చేసి గదికి చేరుకున్నారు. గడచిన 2 సంవత్సరాల విశేషాలను అన్నాదమ్ములు చర్చించుకున్నారు. ఆనందంగా నవ్వుకున్నారు. మరుదినం ఉదయం శ్రీ భగవాన్ల ఆశ్రమంలో వారి తల్లిగారి వారి సమాధులను దర్శించారు. అది ఒక ప్రశాంత నిలయం. స్వదేశీయులే కాదు, అనేక మంది విదేశీయులు కూడా ఆ ఆశ్రమాన్ని సందర్శించడం విజయ్, కాశ్యప్, గంగారు చూశారు. భగవాన్ రమణ గురువుల పట్ల వారికి ఉన్న గౌరవం, భక్తి, శ్రద్ధలను చూసి వీరు ఆశ్చర్యపోయారు. ధ్యాన మందిరంలో కూర్చుని కొంతసేపు ధ్యానం చేసుకొని గిరి ప్రదక్షిణకు లేచారు. సింధు, అతని స్నేహితురాలు లాలస అక్కడ ఆశ్రమంలో వారికి దర్శనమిచ్చారు. ఆ ఇరువురిని చూసి గంగా, కాశ్యపులు ముఖాలను పక్కకు తిప్పుకున్నారు. సింధు వారిని చూసింది.
విజయ్ చూసి చూడనట్లు ముందుకు నడిచాడు. ముగ్గురు ఆశ్రమం బయటకు వచ్చి గిరి ప్రదక్షిణం ప్రారంభించారు. కొంత దూరం నడిచాక విజయ్ వెనుదిరిగి చూసి సింధు, తన స్నేహితురాలు కూడా గిరి ప్రదక్షిణం చేస్తున్నట్లు గ్రహించాడు. అన్నా, చెప్పు కాశీ, సింధును చూశావా? చూశాను. తను మనల గురించి వాళ్ళ అమ్మ నాన్నలతో అన్నతో చెబుతుందేమో సందేహంతో అడిగాడు కాశ్యప్. చెప్పనేరా మనకేం? ఏం లేదన్నా, నవ్వాడు కాశ్యప్. ఇద్దరికీ చెబుతున్నా, వెనక్కి తిరిగి చూడడం కానీ ఏదైనా అనవసర పురాణం మాట్లాడడం కానీ చేయకండి. ఓం శ్రీ అరుణాచల శివ అని మనస్సున ఆ ధ్యానంతో ముందుకు నడవండి. ఇక మాట్లాడకూడదు అన్నాడు విజయ్. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం చేయడానికి వారికి 4 గంటల సమయం పట్టింది. 9 గంటలకు ప్రారంభించిన వారు 12 గంటలకు గిరి ప్రదక్షిణాన్ని ముగించారు. హోటల్లో భోజనానికి వెళ్లారు. ఆర్డర్ ఇచ్చారు. 10 నిమిషాల తర్వాత సింధు, ఆమె స్నేహితురాలు లాలస పక్కరోలో ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. సింధుకు పక్కగా వేరే రోలో గోడవైపు గంగా, ఆమె పక్కన కాశ్యప్ కూర్చున్నారు. వారికి ఎదురుగా విజయ్. సింధు విజయ్ మొహంలోకి చూసింది. గుడ్ ఆఫ్టర్నూన్ మాస్టర్ గారు నవ్వుతూ చెప్పింది. విజయ్ తలాడించాడు. అరటి ఆకుల్లో వడ్డన ప్రారంభమైంది. అవపోసనం పట్టి విజయ్, కాశ్యప్లు, గంగా భోజనం చేయనారంభించారు. సింధు, విజయ్ ఏ స్పీడుతో తింటున్నారో అదే స్పీడుతో తాను తినసాగింది. ఆమె ఉద్దేశం విజయ్తో మాట్లాడాలని. భోజనాలు ముగిశాయి. ముందు కాశ్యప్, వెనుకాల గంగా, ఆమె వెనుకాల విజయ్ బేసిన్ దగ్గరకు నడిచారు. సింధు, లాలస విజయ్ వెనకాల నడిచారు. గంగా, కాశ్యప్లు చేతులు కడుక్కొని పక్కకు జరిగారు. వారిరువురి మనస్సుల్లోనూ ఈ పిశాచి ఇక్కడికి మనల్ని ఫాలో చేస్తూ ఎలా వచ్చిందనే ప్రశ్న. విజయ్ చేయి కడుక్కొని వెనుదిరిగాడు. సింధు ముందుకు జరిగి, సార్, నేను మీతో మాట్లాడాలి అంది మెల్లగా. బయట ఉంటాను రండి. విజయ్ బయటికి నడిచాడు. కాశ్యప్ గంగాలను సమీపించాడు. మీరు రూమ్కు వెళ్ళండి వేగంగా చెప్పాడు. అతని భావన కాశ్యప్కు అర్థమైంది. గంగ చేతిని తన చేతిలోకి తీసుకుని హోటల్ గదివైపుకు నడిచాడు వేగంగా. విజయ్ హోటల్ ముందు నిలబడ్డాడు. లోనికి చూశాడు. నవ్వుతూ సింధు అతన్ని సమీపించింది. లాలస వారికి కొంత దూరంలో నిలబడింది. చెప్పండి. మా అమ్మా నాన్నలు నాకు సంబంధాలు చూస్తున్నారు మెల్లగా తల వంచుకొని చెప్పింది. ఆ విషయం నాతో చెప్పడంలో మీ ఉద్దేశం? అడిగాడు విజయ్. సింధు దీనంగా విజయ్ ముఖంలోకి చూసింది. క్షణంసేపు తల దించుకుంటూ ఐ లవ్ యూ మెల్లగా చెప్పింది సింధు. దానికి నాకు చాలా దూరం. తల్లిదండ్రుల మాటలను గౌరవించండి, వారి మాటలను వినండి, వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మ్యారేజ్ లైఫ్ సౌమ్యంగా చెప్పి వేగంగా ముందుకు నడిచాడు విజయ్. సార్, పిలిచింది సింధు. లాలస సింధును సమీపించింది. విజయ్ వెనుదిరక్కుండా వేగంగా ముందుకు పోయాడు. సింధు కళ్ళల్లో కన్నీరు. సింధు, ఏడుస్తున్నావెందుకే? అడిగింది లాలస కర్చీఫ్తో కళ్ళ నీళ్లను అద్దుకుంటూ. కంట్లో నలగ ఏదో పడినట్లుందే, పద అంది సింధు. ఇరువురు వారి కారు వైపుకు నడిచారు. ఇంకా ఉంది విభోవర ధారావాహిక 14వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.